గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల వల్ల 60,000 మంది గాజా ప్రజలు అంటే పాలస్తీనా ప్రజలు అయితే చనిపోయారు. ఈ పాలస్తీనా ప్రజలు చనిపోవడం, ఆకలితో ఇప్పటికీ ఎంతో మంది వేల మంది పిల్లలైతే అలమటిస్తుండడం, అలాగే ప్రజలకు కూడా సరైనటువంటి ఆహారం అందకుండా చేయడం వల్ల ఐడిఎఫ్ చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్బంధమైనటువంటి పనులు కూడా ఇప్పుడు సొంత నేతలు అంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సొంత నేతలు అలాగే 600 మంది విశ్రాంతి అధికారులు కూడా ఇప్పుడైతే నెతన్యాహు మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళు షింజెట్కి చెందినటువంటి వారు, మొసాద్కి చెందినటువంటి వారు, అలాగే ఐడిఎఫ్కి చెందినటువంటి మాజీ అధికారులు వీళ్ళందరూ కలిసి ఇక్కడ నెతన్యాహు మీద ఒత్తిడి తీసుకురావడంతో పాటు ట్రంప్కి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఈ యొక్క యుద్ధం ఆపకపోతే ఇజ్రాయెల్ అనేది రేపు భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే హమాస్ అనేది ఓడిపోయింది, పాలస్తీనా ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది, గాజా ప్రజలేమొచ్చేసి ఆకలితో అలమటిస్తున్నారు, ప్రపంచం యుద్ధం ఆపడానికి ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనతో ఉన్నటువంటి మిత్ర దేశాలు కూడా కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నెతన్యాహునైతే కంట్రోల్ చేయండి, నెతన్యాహు మీద ఒత్తిడి తీసుకురండి యుద్ధం ఆపడానికి. అంతేకాకుండా బందీల్ని ఇజ్రాయెల్ని ఈ యొక్క నెతన్యాహు అయితే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నాడు. దేశం ఏమైపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే మానసికంగా పాలస్తీనీయులు అయితే ఓడిపోయారు కదా, ఇక వ్యూహాత్మకంగా దానివల్ల మనకి ఎటువంటి ప్రమాదము ఉండదు. ఒకవేళ ఆ దేశంతో మనకి ప్రమాదం వస్తే మామూలు పరిస్థితులే వస్తాయి తప్ప వ్యూహాత్మకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు హమాస్ దగ్గర లేదు, అలాగే పాలస్తీనా ప్రజలకి లేదు అంటూ ఇప్పుడు ట్రంప్కి అయితే ఒక లేఖ రాశారు. ఆ లేఖలో అన్ని విషయాలు పొందుపరుస్తూ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నెతన్యాహు మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరైతే యుద్ధాన్ని ఆపండి అంటూ ఈ అధికారులు అయితే ట్రంప్కి లేఖ రాశారు. వాస్తవం ఏంటంటే ట్రంప్కి తెలియకుండా జరుగుతుందా? ట్రంప్ యొక్క సహాయంతో జరుగుతుంది ఇదంతా కూడా. ఇప్పుడు ట్రంప్ ఎందుకు ఆపుతాడు? గాజా మొత్తం ఇజ్రాయెల్ చేతికి రావాలి. ఆ ఇజ్రాయెల్ చేతికి వచ్చిన తర్వాత గాజాని ట్రంప్ తీసుకుంటాడు. అప్పుడు ట్రంప్ దాంట్లో పూర్తిగా అమెరికా యొక్క సైన్యం అలాగే ఇజ్రాయెల్ యొక్క సైన్యంతో నింపుతారు. కాబట్టి ఆ అధికారులకు అది తెలియకుండా అయితే ఉండదు. కాకపోతే ఇంతమంది లేఖలు రాయడం వల్ల అలాగే ఇంతమంది ఒత్తిడి తీసుకురావడం వల్ల కూడా ఒకవేళ వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఆలోచించే పరిస్థితి రావచ్చు, లేదా కనీసం కాల్పుల విరమణకైనా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ యొక్క మాజీ అధికారులందరూ కూడా నెతన్యాహు మీద అయితే ఒత్తిడి తీసుకొస్తున్నారు.